ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆచితూచి మాట్లాడే రజనీకాంత్ ఫస్ట్ టైం తప్పుగా మాట్లాడారా? కూలీ తెలుగు ప్రెస్ మీట్ కి సూపర్ స్టార్ రాకపోయినా ఆయన వీడియో సందేశం వివాదం రేపింది. ఎప్పుడు జాగ్రత్తగా మాట్లాడే రజనీకాంత్ వ్యాఖ్యలు రాజమౌళిని కించపరిచాయా? జక్కన్న ఫ్యాన్సే కాదు, తెలుగు వాళ్ళకి నచ్చలేదా? ఇంతకీ పెద్ద ఆయన ఏమన్నాడో చూసిద్దామా? రజనీకాంత్ చాలా సందర్భాల్లో రాజమౌళిపై ప్రశంసలు కురిపించాడు. జక్కన్న డైరెక్షన్లో నటించాలని ఉందంటూ పబ్లిక్గా అడిగేశాడు. రాజమౌళిని టాప్లో కూర్చోబెట్టిన రజనీకాంత్ కూలీ తెలుగు ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా మాట్లాడిన వీడియోలో లోకేష్ కనగరాజును దర్శక ధీరుడితో పోల్చాడు. లోకేష్ను రాజమౌళితో పోలుస్తారా అంటూ తెలుగు ఆడియన్స్ రజనీని ఆడేసుకుంటున్నారు. లోకేష్ కనగరాజ్ ఎలాగంటే ఇక్కడ రాజమౌళి లాగా. ఈ ఒక్క మాటతో కూలీ తెలుగు ఆడియన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి RRR వరకు రాజమౌళికి ఫ్లాప్ లేదు. మా నగరంతో దర్శకుడిగా పరిచయమైన లోకేష్ లియో వరకు అన్ని హిట్సే. ఈ క్రమంలో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా రాజమౌళితో కంపేర్ చేశాడు రజనీకాంత్. ఇద్దరూ హిట్స్ మాత్రమే తీసినా మేకింగ్, విజువలైజేషన్, కాన్సెప్ట్, క్రేజ్ పరంగా రాజమౌళి స్థానాన్ని లోకేష్ ఎప్పటికీ భర్తీ చేయలేడు. లోకేష్ కనగరాజ్ సినిమాలన్నీ ఒకే టైప్లో ఉంటాయి. ఆయన ఎన్ని సినిమాలు తీసినా ప్రేక్షకులకు బాగా నచ్చిన సినిమా ఖైదీ మాత్రమే. మరికొందరికి విక్రమ్ ఫేవరెట్ మూవీ. కూలీ తెలుగు ఈవెంట్లో నాగార్జున, సురేష్ బాబు మాట్లాడుతూ ఖైదీ, విక్రమ్ సినిమాలే ప్రస్తావించారు. లియో కమర్షియల్ గా హిట్ అయినా జనాలకు నచ్చలేదని రీసెంట్ ప్రమోషన్ లో లోకేష్ ఓపెన్ అయ్యాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసినా అదేంటో చాలా మందికి అర్థం కాదు. ఖైదీ నుంచి లియో వరకు ఎన్ని సినిమాలు తీసినా మేకింగ్ లో తేడా ఉండదు. లోకేష్ రాసుకున్న కాంప్లికేటెడ్ స్టోరీస్ కొంతమంది ఆడియన్స్ కి ఒక పట్టాన అర్థమే కావు. స్టూడెంట్ నెంబర్ 1తో మొదలైన రాజమౌళి ప్రస్థానం ఏ సినిమాకా సినిమాని అన్నట్టుగా సాగింది. సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు యాక్షన్ అండ్ ఎమోషనల్ మూవీస్ అయితే సైతో రగ్బీ గేమ్ ను పరిచయం చేశాడు. సునీల్ హీరోగా మర్యాదరామన తీసి కమెడియన్ కు హైయెస్ట్ గ్రాసర్ మూవీ ఇచ్చాడు. హీరో లేకుండా ఈగతో అద్దిరిపోయే హిట్ కొట్టాడు. లోకేష్ సినిమాలు పాన్ ఇండియాగా రిలీజ్ అయినా సౌత్ లో తప్ప మరో భాషలో సక్సెస్ కాలేదు. ఇంతవరకు 1000 కోట్ల క్లబ్ లో చేరిన సినిమా ఒకటి లేదు. పాన్ ఇండియా పేరు చెబితే రాజమౌళి, బాహుబలి గుర్తుకొస్తాయి. ఇండియన్ సినిమా గమనాన్ని మార్చేశాడు రాజమౌళి. తెలుగు సినిమా ఎప్పుడో మర్చిపోయిన మల్టీ స్టారర్ ను మళ్లీ గుర్తు చేశాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో RRR తీయడం ఒక ఎత్తైతే ఆస్కార్ కొట్టి ఇండియన్ మూవీ సత్తాను హాలీవుడ్ కు చాటాడు. హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ జేమ్స్ కెమెరూన్, స్పీల్బర్గ్ రాజమౌళిని మెచ్చుకోవడమే కాదు, చాలా సందర్భాల్లో దర్శక ధీరుడి ప్రస్తావన తీసుకొచ్చారు. సక్సెస్ పరంగా లోకేష్ ను పోల్చాలంటే తెలుగులో ఇంతవరకు ఒక్క ఫ్లాప్ లేని అనిల్ రావిపూడితో కంపేర్ చేయొచ్చు. ఎంటర్టైన్మెంట్ మూవీస్ కు కేర్ ఆఫ్ గా నిలిచిన అనిల్ భగవంత్ కేసరితో రూటు మార్చాడు. 2023 ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి జాతీయ అవార్డు గెలుచుకుంది. రజనీకాంత్ లోకేష్ ను రాజమౌళితో కంపేర్ చేసి అనవసరంగా నెటిజన్ల ట్రోలింగ్ గురయ్యాడు.